శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై 13 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారికి రాశి అందే సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా ఏదో రకంగా పూర్తి చేయాలి అన్న సంకల్పంతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందులో న్యాయమా అన్యాయమా, ఎతికెళ్ళా అనెతికెళ్ళా అన్నది కాకుండా ధైర్యంగా ముందుకెళ్ళి ఆ పని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో మీరు అనుకున్న విధంగా జరగకపోవడం వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఎవరో చేసినటువంటి పొరపాటు మీ మీదకి రావడం వల్ల అనవసరంగా మీరు చికాకుల్లో ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బయటపడలేని సమస్యల్లో చిక్కుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు ప్రస్తుతం మరి చంద్రగ్రహంతో కలిసి ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి పడకపోవడం, ఈ విధమైనటువంటి చికాకులు మిమ్మల్ని చాలా కలవరపెడుతుంటాయి. మీరెంత తాపత్రయపడి కుటుంబాన్ని అంతా ఒక తాటి మీద నడిపించాలి, అందరూ కలిసి ఉండాలి అన్నటువంటి మీ యొక్క ఆలోచన, మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఏదో ఒక కారణం వల్ల మీ కుటుంబంలో వారికి మీ యొక్క సమస్యల్ని అర్థం చేసుకునే శక్తి లేకపోవడం అయితేనే, మీ యొక్క పెద్దరికం వారికి నచ్చకపోవడం వల్ల అయితేనే బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి కొంతమంది ఇతరులు కూడా మీ కుటుంబ విషయాల్లో కలుసుకోవడం వల్ల మీ కుటుంబంలో జరిగే ప్రతి విషయం కూడా బయట వారికి ఆధీనంలోకి వెళ్ళి వాళ్ళు మీ కుటుంబం మీద పెత్తనం చేయడం వల్ల చాలా వరకు ఈ కుటుంబం విడిపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా కొన్ని సందర్భాల్లో మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టి వేరొక చోటకి ఉపాధి కోసం వెళ్ళడానికి అవకాశం ఉండదు. అంటే మీ కుటుంబం ఒక చోట, మీరొక చోట ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆదాయం పెరిగినప్పటికీ కూడా అది ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలు మెయింటెనెన్స్లో పరిస్థితి మాత్రం దానికి అనుకూలంగా ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. ఇదే సమయంలో మీ కుటుంబంలో ఒకరి అనారోగ్యం మీకు చాలా ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఏదైనా మీకు కొంత రాంగ్ సమాచారం రావడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కానీ, మీ యొక్క తల్లి సమాన వ్యక్తుల ఆరోగ్య విషయంలో సరైనటువంటి వైద్య పరీక్షలు చేయించడం, సరైనటువంటి వైద్యుని నిర్ణయించుకోవడం, లేదంటే 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల కొన్ని అనవసర ఖర్చుల నుంచి, కొన్ని అనవసర భయాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇది విధంగా ఉంటే పంచమ స్థానంలో గురు రవిగ్రహ సంచారం చాలా వరకు మీ పిల్లల యొక్క అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఉద్యోగపరంగా మీరు బాధ్యతలు సక్రమంగానే నిర్వహిస్తారు. ఏదో ఒక శుభవార్త ఆర్థిక సంబంధించిన విషయాల్లో, లేదంటే మీ సంతానం యొక్క విషయంలో వినే అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నెల జూలై 16 తర్వాత రవి కర్కాటక రాశి సంక్రమణం వల్ల చాలా వరకు విజయ అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అటు ఆర్థిక సమస్యలున్నా, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన సమస్యలున్నా కంపల్సరీగా ఈ సమస్యల నుంచి బయటపడతారు. శత్రువులపై, అంటే అంతర్గత శత్రువులు అవ్వచ్చు, బయట శత్రువులు అవ్వచ్చు, వారిపై విజయం సాధించే అవకాశం ఉంది. అది విద్యార్థులైనా, నిరుద్యోగులైనా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే ఏంటంటే గతంలో మీకు వచ్చినటువంటి ఆదాయం ఇప్పుడు వచ్చే అవకాశం అయితే లేదు. గతంలో మీరు నెలకు ఒక 2 లక్షలు సంపాదించి ఉంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది. లేదంటే మళ్ళా ఇంకా మంచి అవకాశాలు వస్తాయంటే రాకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో కేవలం అడ్జస్ట్మెంట్ తప్పనిసరి.
ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ చేసినా మీరు ఎంత సంపాదించినా చివరికి మాత్రం నెలాఖరికి మీరు జీరో బ్యాలెన్స్గానే ఉండడం జరుగుతుంది. అది మీరు నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నా 50,000 సంపాదిస్తున్నా ఈ స్థితి కంపల్సరీగా ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీ వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత ఆలోచనలు కాకుండా మీ భార్య లేదా భర్త గారి యొక్క ఆలోచనలతో, వారి యొక్క సలహాతో ముందుకు వెళ్ళడం వల్ల చాలా వరకు మీ యొక్క శ్రమ తగ్గుతుంటుంది. చాలా ఫ్రీగా మీ వ్యవహారం నెరవేర్చుకుంటూ ఉంటారు. అంటే ఏదన్నా మీ యొక్క బాధ్యతని, రెస్పాన్సిబిలిటీని ఇతరుల మీద పెట్టడం వల్ల కొంతవరకు టెంపరీగా మీ యొక్క బరువు తగ్గించుకున్నట్టు అవుతుంది. అది మీ భార్య మీదే పెడతారో, మీ సంతానం పైన పెడతారో పెట్టండి. ఎంతకాలమైనా బరువు మీరే మోస్తాను, నేనే దాన్ని కాపాడాలంటే మాత్రం అది కష్టమవుతుంది. ఎప్పటికన్నా మీకు బాధ్యతల నుంచి కొంతవరకు పక్కకు వచ్చి మీ యొక్క బాధ్యతల్ని వేరే వారికి అప్పజెప్పడం వల్ల మీ యొక్క కుటుంబ వ్యవస్థ చాలా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీరు తిరిగి ఎంటర్ అవ్వచ్చు. ప్రస్తుతానికి మాత్రం బాధ్యతల నుంచి తప్పుకుంటేనే సర్వదా అందరికీ శుభంగా ఉంటుంది. స్వస్తి. జ్యోతిష శాస్త్రరీత్యా గోచార ఫలితాలని నమ్ముతున్నవారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ 5 దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది. అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు, అలాగే సూర్య భగవానుడు, అలాగే దుర్గా అమ్మవారు, విష్ణుమూర్తి, శివుడు, ఈ 5 ప్రధాన గ్రహాల్ని, ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల 5 ప్రధాన గ్రహాలు ఉంటాయి. మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 2 ఛాయాగ్రహాలు, 2 వెలుతురునిచ్చే గ్రహాలు, 5 మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అవి శని, గురువు, కుజుడు, బుధ, శుక్రులు. అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ 5 గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ 5 దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ 5 గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం, పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని, ఏ నైవేద్యం అన్నా పర్లేదు, అది భగవంతుడికి సమర్పించడం వల్ల, అది అటుకులో, శనగలో, కొబ్బరికాయలో, అరటిపళ్ళలో సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి. అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక దేవతకి, ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. వివాహ సమస్యలు ఉన్నవారు, వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల, ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు, తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్య అన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అందులో సూర్య భగవానుడు తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు. సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన. మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల, అది అగ్నిదేవుని సంతృప్తిపరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు. బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 ప్రధాన దేవతలైనటువంటి విఘ్నేశ్వరుడు, సూర్యభగవానుడు 2 కంపల్సరీ మొదలెడతాం. రోజు సూర్య నమస్కారం, విఘ్నేశ్వరుడు పూజ. విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామం చదవచ్చు, లేదంటే గోవిందనామాలు చదవచ్చు. శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడు సంబంధించిన కనీసం అభిషేకం చేసిన, ఒక ఓం నమస్సమైన మంత్రం చదివినా, కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం లాభిస్తుంది. ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమర్చన, దుర్గా అష్టోత్తరం,
సింపుల్, మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తిపరుస్తారు. అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది, ఏదో ఈరోజు చేస్తాం అన్నట్టు కాదు. మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో, ఏదైతే పూజలో నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి. సో ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల, ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది. ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం, పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, చిన్న ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చు. అయితే ఒక సాధన, ఓర్పు, సహనం ఉండడం కంపల్సరీ. స్వస్తి.